ఫైనల్లీ సిఎస్‌కే ఒక మ్యాచ్ గెలిచేసింది. మనం ఎప్పుడో వారం క్రితం చెప్పిన ప్రిడిక్షన్ సంజు సెంచరీ చేస్తదన్నది ఇవాళ రైట్ అయింది. అండ్ ఇంతకీ ఇవాళ మ్యాచెస్ ఏమున్నాయి? ఈరోజు దరిద్రానికి 4 నా టీంలే ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఏమో 2 టీమ్స్ నేను ఓడిపోతా అంటే నేను ఓడిపోతా అని ఆడుతున్నాయి. సెకండ్ మ్యాచ్ ఏమో 2 స్ట్రాంగ్ టీమ్స్ బట్ 2 లాస్ట్ గేమ్ లూజ్ అయ్యి వస్తున్నాయి. సో సెకండ్ మ్యాచ్ బాగుండొచ్చు. ఫస్ట్ మ్యాచ్ ఏం ఏమో మ్యాచ్ అసలుకి? ఎల్ఎస్జి వర్సెస్ జీటీ. సెకండ్ మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ ఆర్సీబీ. ఓ ముంబై వర్సెస్ ఆర్సీబీ టైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ముంబై వర్సెస్ ఆర్సీబీలో ఒక చిన్న బజ్ ఉంది. అది ఎంతవరకు రైట్ రాంగ్ నాకు తెలియదు. ఏంటంటే వాళ్ళు సాల్ ని డ్రాప్ చేసే థాట్ లో ఉన్నారంట. సాల్ ని డ్రాప్ చేసి ఒక ఇండియన్ ఓపెనర్ ని ఇద్దరు విరాట్ తో ఇంకో ఇండియన్ ఓపెనర్ ని ఆడించేలా ప్లాన్ చేస్తారంట. అది ఎంతవరకు నిజమో తెలియదు బట్ బజ్ అయితే ఉంది. అంటే సాల్ట్ ప్లేస్ లో ఎవరు ఆడతారంటే సాల్ట్ ప్లేస్ లో డఫీ వచ్చి హెజల్వుడ్ అండ్ డఫీ ఇద్దరు ఆడతారని ఒక బజ్ వచ్చింది. ఓ సాల్ట్ ప్లేస్ లో డఫీ అనేది మంచి ఆప్షన్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకి ఇండియన్ ఓపెనర్స్ కూడా వాళ్ళకి సెట్ అవుతారు. ఏదో వెంకటేష్ అయ్యర్ దేవదత్ పట్టికల్ ఆడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దేవదత్ పట్టికల్ నెంబర్ 3 లో బాగా ఆడుతున్నాడు అన్న థాట్ లో ఉంటే వెంకటేష్ అయ్యర్ క్యాన్ ఓపెన్ ఆర్ వెంకటేష్ అయ్యర్ 1 ఆడతాడు రెగ్యులర్ పొజిషన్ అనుకుంటే దేవదత్ పట్టికల్ ఎట్లాగో ఓపెనర్ కాబట్టి అట్లా కూడా ఆడొచ్చు యాక్చువల్. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఎట్లున్నా అంటే 2 మ్యాచ్లు టైటే ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి, సెకండ్ మ్యాచ్ గెలవడానికి. బట్ 2 మ్యాచ్లు ఈరోజు టైట్ ఉండే ఛాన్స్ ఉంది. హోప్సో ఈరోజు 2 టీంలు నేను దాన్ని గెలిస్తే నీ మీద లీడ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఇంతకు నాకు 10 టీంలు ఇస్తున్నాను. అవును కదా, నీకు టీం ఇవ్వాలి కదా. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి నేను జీటీ తీసుకుంటా, నీకు ఎల్ఎస్జి ఇచ్చేస్తా. అండ్ సెకండ్ మ్యాచ్ వాంకెడలు కాబట్టి ఆబ్వియస్లీ ముంబై. ఈ రోజు కూడా ఖాతా ముఖ్య నన్ను గెలిపిస్తాడేమో చూద్దాం.